వాటర్ దోషగా అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. నించిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ లక్ష్మీ బాలాజీ సిండికేట్ మెంబర్స్ అందరికీ స్వాగతం అండ్ మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి విచ్చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ఇక్కడ చూడడం. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ విజయాన్ని ఇంకా కొంచెం మరింత సత్కరించడానికి మా వార్డ్ మెంబర్స్ అందరూ, ఈ సిండికేట్ మెంబర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మాజీ ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే కంటే ముందు ముఖ్య అతిథిని స్టేజ్ పైకి ఆహ్వానించాలనుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే అయిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లతో రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఎం ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఓకే. అండ్ మంద యాదమ్మ గారు కూడా, సర్పంచ్ మంద యాదమ్మ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ చెన్నారెడ్డి గారు హాల్ ఓనర్ చెన్నారెడ్డి గారిని కూడా ప్లీజ్ రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టారు. మునుగోటి శ్రీశైలం గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. విచ్చేసిన వాళ్ళకి ప్లీజ్ చప్పట్లు వినిపించాలి వాళ్ళకి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ సిండికేట్ ఎలా స్టార్ట్ అయింది, ఈ గెలుపు వెనుకలు ఉన్న స్టోరీ ఏంటి మనందరికీ తెలియజేయడానికి రాజు గారు కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము వార్డ్ మెంబర్స్ని. అండ్ ఒక చిరు సత్కారం మా సిండికేట్ తరఫు నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని సత్కరించాల్సి ఉంది. సురేష్ గారిని మరియు కొల్ల రాజు గారిని ఆహ్వానిస్తున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్కి ఈ సిండికేట్ ఎప్పుడు రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎం ప్రతాప్ రెడ్డి గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. విష్ణువర్ధన్ గారు అండ్ చెన్నా కిషన్ రెడ్డి గారు ప్లీజ్. ఎం ప్రతాప్ చూడండి పట్టుకోండి. దగ్గర అట్లనే మంచిగా కంప్లీట్గా రైట్ ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఎం ప్రతాప్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎం ప్రతాప్ రెడ్డి గారు, వైస్ ఉప సర్పంచ్ అయిన ఒకసారి ప్రతాప్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎం ప్రశాంత్ రెడ్డి గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. రాలేదా? ఓకే. అండ్ చెన్నారెడ్డి గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. పాండురంగారెడ్డి గారు అండ్ చిట్టే బాలరాజు గారు ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలా చూడాలి.
తీసుకో తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ చెన్నారెడ్డి గారు. ఒకసారి చెన్నారెడ్డి గారిని గట్టిగా చెప్పండి. ఇప్పుడు రాజు గారు ఈ సిండికేట్ ఎలా స్టార్ట్ అవుంది అండ్ దీని స్టోరీ ఏంటి? రాజు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీశైలం గారికి సత్కరించాల్సిందిగా. అండ్ ఒకసారి మరొకసారి శ్రీశైలం గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైలం గారు. సార్ చూడండి. రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా ఈరోజు బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు బాలాజీ సిండికేట్ సభ్యులకు, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారికి, ప్రతాప్ సార్ గారికి, శ్రీనారాయణ సార్ గారికి, శ్రీశైలం సార్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక. అయితే ఈ లక్ష్మీ బాలాజీ సిండికేట్ అనేది మేము ఒక 15 మెంబర్స్ పాల్గొని దాదాపు ఒక 2 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఈ 2 సంవత్సరాలకి ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకోవాలని మా సిండికేట్ సభ్యులు కోరడం కాగానే మేము ఒక ప్రోగ్రాం అనుకున్నాము. దీనికి మాతో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తే బాగుంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా యొక్క సిండికేట్ నుంచి 5 మంది సభ్యులను ఈ మంచిరెడ్డి కిషన్ సార్ గారు గుర్తించి 5 మందికి సీటు ఇవ్వడం జరిగింది. అందులో 5 మందిలో 3 ఘన విజయం సాధించారు. ఒక 2 చాలా దగ్గరలో వచ్చి ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ ఈ 3కి మరియు ఆ 2 కూడా ఆ సిండికేట్ నుంచి చిరు సన్మాన కార్యక్రమం కూడా జరుగుతుంది. తదుపరి మెంబర్స్ కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. రాజు గారు చెప్పినట్టు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మరొకసారి కిషన్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అండ్ ఈ విజయం మీ అందరినీ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇలా మీరు ఇది రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ ఉంది. సో సిండికేట్ మెంబర్స్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్య అతిథి చేతుల మీదుగా క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ జరగబోతుంది. లాంగ్ తీసుకోవాలి. పట్టుకోండి అన్న, కొంచెం దగ్గర రండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. శ్రీ లక్ష్మీ బాలాజీ సిండికేట్ వారి డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణకి మరొకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం మేడం, ఆగండి సార్ 1 మినిట్. ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మేడం క్లోజ్ దగ్గరికి చూడండి. రెడీ? ఒక్క నిమిషం సార్. అన్నయ్య చూడాలి. హలో, కోరుతున్నాము. దగ్గరండి సార్. రైట్, ఒక్క నిమిషం.
మరొకసారి మంద యాదమ్మ గారి సర్పంచ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము. తీసుకో. తీసుకొని జరుగుతా. ముగ్గురిని మరియు ఇద్దరిని కూడా కొంచెం తక్కువ మార్జిన్లో ఓడిపోయిన వాళ్ళని కూడా మేము ఈరోజు సత్కరించాల్సిందిగా మా సిండికేట్ మెంబర్స్ అందరూ కోరుకుంటున్నారు. అండ్ దాంట్లో మొదట డి నరసింహ గారు 5th వార్డ్ మెంబర్ అయిన డి నరసింహ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. కంగ్రాచులేషన్స్ అండి మీ గెలుపుకి. అండ్ నరసింహ గారిని పాండురంగారెడ్డి గారు అండ్ చిట్టె బాలరాజు గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్. ఒకసారి గట్టిగా చప్పట్లు నరసింహ గారికి. చప్పట్లు వినిపించట్లేదు. ఉండాలను యాక్టివ్గా. టికెట్ నుంచి చిన్న బహుమానం కూడా నరసింహ గారికి. శ్రీ లక్ష్మీ బాలాజీ సిండికేట్ అప్పుడు మేమందరం మంత్రి కిషన్ రెడ్డి సార్ గారికి మరియు ప్రతాప్ రెడ్డి సార్ గారికి మరియు చెన్నారెడ్డి అన్న గారికి మరియు మా గ్రామం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ యాదమ్మ దయానంద గారికి, మా ఊరి పెద్దలైనటువంటి శ్రీశైలం గారికి మరియు నాతో పాటు సిండికేట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది మేమందరము సిండికేట్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆటంకాలు లేకుండా చాలా మంచిగా జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారు మరియు సెకండ్ మరొక విన్నర్ కూడా మన దగ్గర ఉన్నారు. పట్నం భాషా గారు 7th వార్డ్ మెంబర్ అయిన పట్నం భాషా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ పట్నం భాషా గారిని మాజీ ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి భాషా గారు. ముగ్గురు అన్నది చూడండి. తీసుకో, మళ్ళీ తీసుకో. ఓకే సార్, ఓకే. చప్పట్లు కొట్టాలి. అండ్ వీరిని ఎం ప్రతాప్ రెడ్డి గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. కంగ్రాచులేషన్స్ రామరెడ్డి గారు. రెడ్డి గారు అండ్ ఫ్యామిలీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కంటెస్టెంట్ అయిన చంటి గారు అండ్ ఫ్యామిలీని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు చంటి గారి ఫ్యామిలీకి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చండి ఒక్క నిమిషం ఒకటి. నో ప్రాబ్లం. మరి రామరెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ లక్ష్మీ బాలాజీ సిండికేట్ ఆత్మీయ సమ్మేళనానికి పిలవగానే ఇచ్చేసిన కిషన్ రెడ్డి సార్ గారికి పాదాభివందనలు. అదేవిధంగా మా ఆత్మీయ సమ్మేళనానికి పిలవగానే చేసిన మా గ్రామ మొదటి పౌరులైన సర్పంచ్ గారికి, మా గ్రామ ఉప సర్పంచ్ ప్రతాప్ రెడ్డి సార్ గారికి, మా గ్రామ ఆపతుందని చెప్పి పోతే ప్రతి ఒక్కరికి సాయం చేసి పడికే కానీ ఊళ్ళనే కానీ 10 సాయం చేసే వ్యక్తి మా శ్రీశైలం శెట్టి గారికి, మేము మా సిండికేట్ సభ్యుల పేరు చెప్పగానే మా కిషన్ రెడ్డి సార్ పేరు చెప్పగానే మాకు ఫ్రీగా ఇచ్చిన ఈ ఫంక్షన్ ఇచ్చిన చెన్నారెడ్డి సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే 2011 సంవత్సరంలో ఇబ్రాహీంపట్నంలో మేము మా ఫ్రెండ్స్తో అందరం తెలంగాణ ఉద్యమంలో
తిరిగినప్పుడు కిషన్ రెడ్డి సార్ దగ్గరికి రోజు వెళ్ళి తెలంగాణ తిరుగుతుంటే ఆడ రామ్నాథన్ సేట్ అని చెప్పి ఆత్మ సురేష్ అని చెప్పి అందరూ మా మిత్రులు అందరూ సిండికేట్ మీటింగ్ అని చెప్పి పాషాబాయిలో ఉండే పెడుతుండేది. అది ఈ సిండికేట్ సార్ ఏంటన్నా నరసింహతో నేను చర్చ చేసిన అన్న ఇలా సిండికేట్ అని పెడతారు బాగుంటుంది మనం కూడా చేద్దామని చెప్పి గత 8 ఏళ్ల క్రితం ఒకసారి సిండికేట్ స్టార్ట్ చేసినాము. మా దాంట్లో కొంతమంది దాన్ని డిస్టర్బెన్స్ చేస్తే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసినాము, మళ్ళీ పోయింది. ఇక ఇట్లా కాదు సిండికేట్ చేయాలని ఏ విధంగా చేయాలని చెప్పి దీని గురించి ఒక వారం రోజులు విశ్లేషించి ఇది మన సిండికేట్ని పలగొట్టదు, మన సిండికేట్ని డిస్టర్బెన్స్ చేయ మనసులో అని చెప్పి వేలు పెడితే ఎలిమినేట్ల నిజంగా కూడా సార్కు నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాను. కిషన్ రెడ్డి సార్ మా సిండికేట్ పేరు చెప్పండి, మంచి మంచిగా ఉన్నారు, మంచి తయారు చేసి ఇవ్వాలని చెప్పి 10 సార్లు ఇప్పటికీ అందుకు సార్కి మరి కృతజ్ఞతలు. మా సిండికేట్లో కూడా ఎటువంటి కుటుంబంగా 2 వ్యక్తులు ఆ 15 మంది కూడా మేము కలిసినాము, 15 వ్యక్తులకి వచ్చినాము. మేము ఈ సిండికేట్ ఇదే విధంగా ముందు తీసుకోవాలని చెప్పి మొన్న మా గ్రామంలోని ఎలక్షన్లు జరిగితే మా యాదమ్మ గారు గెలవడానికి, మా సర్పంచ్ గారు గెలవడానికి, మా వార్డు మెంబర్ గెలవడానికి ఎంతో కృషి చేసారు. ఇదే కృషి ఇదే పట్టుదల నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్లకు నెక్స్ట్ ఎమ్మెల్యే గారి ఎలక్షన్లకు కూడా ఇదే విధంగా పనిచేస్తామని చెప్పి మరీ వేదిక చెప్పుకుంటూ అందరూ మా ఇంట్లోకి వెళ్ళి సిండికేట్ మీటింగ్ ఆడుకుంటున్నాము మేము అంటే ఏదో అనుకునేది. మా ఫ్యామిలీలలో సిండికేట్ అంటే కూర్చొని మందు తాగుతారు, కూర్చొని ఎంజాయ్ చేస్తారని ఏదో అనుకునేది. కానీ మేము మా సిండికేట్ అంటే ఏదో మేము నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి అర్థం కావచ్చు, ఇంత మంచి ఉంటారా సిండికేట్ అంటే ఈ విధంగా అవుతారా, ఈ విధంగా ముందుకు పోతారా అని చెప్పి మా సిండికేట్ ఉన్న వాళ్ళు కూడా అల్లాడపదాలు అందరికీ అందరూ సాయం చేయాలని కోరికలు ఉన్నారు. ఇదే విధంగా ఎండాకాలం ఆ భగవంతుడు మాకు ఆశీర్వదించి మా సిండికేట్ ఇంకా ముందు తీసుకోవాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి మాటలు చెప్పినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కమాన్. యా, నెక్స్ట్ వచ్చేసి కొట్టమల్లు రాజు గారిని అండ్ వాళ్ళ ఫ్యామిలీని రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఒకసారి రాజు గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలకాలి. అండ్ సరే గట్టిగా చప్పట్లు. మరి రాజు గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా సార్. యా, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రతాప్ రెడ్డి గారు ఫస్ట్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారాలు. స్టేజ్ పై నాయకుడు కిషన్ గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, మా ఊరు సర్పంచ్ యాదవ్ గారు, అందరికీ అభినందనలు చెప్తూ ఈ సిండికేట్ చేసిన 15 మంది అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఒక మంచి పని చేసి ఒక 1 year 2 years 2 years నుంచి కూడా సిండికేట్ నడిపిస్తుంది. చాలా గ్రేట్. ఇది ఇంకా 10 కాలాలు ఇంకా నడవాలన్నది. సేమ్ అదేవిధంగా ఆ వచ్చిన దాన్ని ఫలాలు ఏమనుకున్న వాళ్ళు ఇదే కాక ఊరి కోసాన్ని కూడా కొంచెం ఆలోచించాలి. సంఘ సేవ చేయాలి, మధ్యలో అందరికీ హెల్ప్ చేయాలి. అప్పుడే ఈ సిండికేట్ చేసిందని మీనింగ్. లేకుంటే ఎవరి సొంతం వాళ్ళే పనిచేసి అంటే కాదు, అది ఊరి ప్రజలకు కూడా సేవ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మంచిగా కోరుకుంటూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. ఓకే, అయ్యా యాదమ్మ గారిని ఒకసారి. మా ఎమ్మెల్యే సార్ గారికి, శ్రీశైలం గారికి, చెన్నారెడ్డి గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఈ సిండికేట్ ఫ్యామిలీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. కొంచెం గట్టిగా మైక్లో. నాకు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశారు, నాకు చాలా మద్దతు ఇచ్చి మీరు ఉండాలి, ఖచ్చితంగా గెలుస్తారని నాకు చాలా సపోర్ట్ ఉంది. ఈ సిండికేట్ వాళ్ళ నుంచి వాళ్ళకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీశైలం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, సిండికేట్ గారికి వచ్చిన ప్రముఖులందరికీ మా నమస్కారములు. వేగనంచిన ఎమ్మెల్యే సార్ 3 సార్లు పర్యాటకంగా గెలిచి మన గ్రామంలో 3 సార్లు గెలిచారు.
మరి ప్రతాప్ రెడ్డి గారికి, చెన్నారెడ్డి గారికి, మరి యాదమ్మ సర్పంచ్ గారికి మా అభినందనలు. ఇంతేగా సిండికేట్ అనేది రూపాయి పోగు చేసి ఒక పల్లెలు ఒక ఉపాధి కల్పించడం కాకుండా ప్రతి ఒక్కరికి దానికి సహాయపడాలి. మన గ్రామంలో తిరిగి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఆ సిండికేట్ అనేది అదే గొప్పతనం ఉన్నది. లేకపోతే మనమైతే తయారు చేసుకొని మనమే ఖర్చు పెట్టుకుంటే దాని విలువ ఏమున్నదని 10 మందికి సహాయపడితేనే సిండికేట్ అది. దాని కూడా ప్రతి ఒక్కరికి తెలవాలి. మీ సిండికేట్ అనేది ఇంకా అభివృద్ధి చెంది మన గ్రామాల్లో ఎంతో అభివృద్ధి పనులు చేయాలని కోరుతున్నాను. శ్రీశైలం గారు అండ్ మరి ఇప్పుడు చెన్నారెడ్డి గారు మాట్లాడారన్నారు కదా, మరి మా కోసం 2 మాటలు కూడా మాట్లాడారు. కోరుతున్నాము ఒకసారి గట్టిగా చెప్పట్లు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా లక్ష్మీ బాలాజీ సిండికేట్కి సంబంధించినటువంటి ఎలిమినేట్ గ్రామానికి సంబంధించినటువంటి సభ్యులు, అదేవిధంగా ఈరోజు ఆ సభ్యుల యొక్క పరివారం వాళ్ళు కూడా రావడం, కుటుంబ సభ్యులుగా వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రతాప్ రెడ్డి గారికి, చెన్నారెడ్డి గారికి, శ్రీశైలం గారికి, గౌరవ సర్పంచ్ యాదవ్ గారికి, ముఖ్యులకు, మహిళా తల్లులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క సిండికేట్ అంటే నలుగురు కలిసి యొక్క కార్యక్రమం తీసుకున్నటువంటి దాన్ని సిండికేట్ అనడం జరుగుతుంది. ఇవాళ మాకు మీకు అయినా ఎవరికైనా కానీ మగవారు ముఖ్యంగా ఇలా సభ్యులందరూ మగవాళ్ళే ఉన్నారు కాబట్టి మీరందరూ కలిసిమెలిసిగా 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం తీసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఇంకొకటి కూడా ఉంటుంది, మీరు ఇంట్లో ఏమైనా చిన్న గొడవ పడ్డా కానీ మా సిండికేట్ వాళ్ళకి చెప్పుకుంటా నేను అనే ఆలోచనలలో కూడా ఉండే పరిస్థితి వస్తుంది. వాళ్ళు 2 ఏళ్ల సరి వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు, ఈ 2 ఏళ్ల సరి సిండికేట్ అంటున్నాడు, పోతున్నాడు, డబ్బులకి ఖర్చు పెడుతున్నాడు, ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేయబోతున్నారు అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉన్నటువంటి సందర్భం. ఇవాళ తేటతెల్లమైపోయింది. సిండికేట్ అంటే ఇట్లా ఉంటుంది, నలుగురు కలిసి నలుగురు నెలకి ఇంత ఖర్చు పెట్టి సిండికేట్ తయారు చేసి సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు నేను అనుకుంటా మీరంతా తులం బంగారం చేస్తున్నారట. మరి ఇప్పుడు ఇస్తున్నారా వాళ్ళకు? ఇస్తున్నారా లేదా? ఏమో వస్తున్నాయా లేదా? మీకు వస్తుంటే సంతోషం. అలాంటి సైక్యతతో ఉండటానికే ఈ యొక్క సిండికేట్. మనశ్శాంతి, నెలకు ఒకసారి మీరు అందరూ ఒక దగ్గర కూర్చొని 2 గంటలు 3 గంటలు మాట్లాడుకుంటే మీ విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, బయట విషయాలు కానీ, గ్రామ సమస్యలు కానీ, గ్రామ విషయాలు కానీ, ఇంకా ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు పలానాడు మన దగ్గరికి వచ్చిందా బాబు ఏం చేద్దాము అనే ఆలోచన కూడా మీరు చర్చనీయాంశం అవుతుంది. అది చాలా మటుకు ఉపశమనం, అంటే రిలాక్స్ అవుతారు. నెల రోజులకు ఒకసారి మీరు మీటింగ్ పెట్టుకొని ఒక 3-4 అవర్స్ కూర్చొని మాట్లాడుతుంటే రిలాక్స్ అవుతారు. కాబట్టి మనశ్శాంతి ముఖ్యం అన్నిటికన్నా. జేబులో డబ్బులు ఉన్నంత కాదు, మనశ్శాంతిగా ఉన్నవాడే గొప్పవాడు. ఆటోమేటిక్గా అతను పైకి వచ్చడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. మనశ్శాంతితో ఆలోచన చేసిన వాడే గొప్పవాడు. కోపంతో, తాపంతో ఇబ్బందులు పడుకుంటూ ఏదన్నా ఆవేశంతో ఇబ్బందులు పడుతూ ఆలోచన చేసిన వాడు గొప్పడు కాడు. ఎప్పటికీ హడల్స్ ఇస్తూనే ఉంటాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి నలుగురు కలిసి మీరు ఈ యొక్క 15 మంది కలిసి మీరు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఇది చాలా సంతోషం. మొన్న నాకు తెలియకుండానే మీరు 5 మెంబర్లు నిలబెట్టుకున్నారు. నాకు తెలియకుండా ఇప్పుడేమో రామరెడ్డి అంటున్నాడు, సార్కి చేసిన నరసింహ అంటున్నాడు, నాకు సార్కి చెప్పినామని. అలా అనోళ్ళు సభ్యులు ఉన్నారనే ఐడియా లేదు. అయినా మంచి వ్యక్తులే నిలబడుతున్నారు కాబట్టి ఆయనకి ఓకే అని ప్రతాప్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పడంతో మీరందరూ కూడా గెలవడం జరిగింది. అయినా ఎలిమినేట్ అంటే చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కాలంలో ఇప్పుడు కనపడుతూ ఉంది. దీన్ని ఇదే పద్ధతిలో ఎలిమినేట్ గ్రామాన్ని సరైన రీతిలో తీసుకుపోయి ఏదన్నా అడ్వైస్ తీసుకొని పారిశాలికతో లేకుండా మీరందరూ ఇద్దరు మీ దగ్గరికి వస్తే మీరు కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేసే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే. మీరు సొంతంగా డబ్బులు వేసి ఊరి మీద ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. అది ఎవరికి కూడా సరిపోయిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు మీ ఊరిలో మీరందరూ కూర్చొని సజెషన్ ఇవ్వడానికి, ఒక మనోధైర్యం ఇవ్వడానికి, ఒక 10 మంది కలిసి కూర్చొని మాట్లాడారు బాబు వీళ్ళు ఈ పని చెప్పారు సరైనది అనే ఆలోచన చేయడానికి మీరు పనికొస్తారు. కానీ మీ జేబులోకి వెళ్ళి నెలకి 4,000 2,000 ఖర్చు పెట్టాలంటే
కొండలు గుట్టలు కూడా కరిగిపోతూ ఉంటాయి. అవి అయ్యే పైన కాదు, అయ్యే ఆలోచన కూడా కాదు. కాబట్టి మీరు సరైన రీతిలో ఊరు గ్రామం కోసం మంచో చెడ్డో ఆలోచన చేసుకుంటూ సరైన రీతిలో పెట్టడానికి మీరు ఒక ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆదర్శంగా ఉండి అన్ని విధాల సహకారాలు అందియాలి. గ్రామంలో మంచి చెడు అన్నీ కూడా చెప్పుకుంటూ ఎవరైనా వస్తారు మీ దగ్గరికి, సార్ అంటే మీరు కూర్చొని ఫలానా గట్టిగా సమస్య ఉంది, ఇది ఎట్లా పరిష్కారం అని అంటే సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారి దగ్గర పోయి కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకోవడానికి కూడా పనికి వస్తారు. ఆ పద్ధతిలో మీరు ఉండాలి. కాబట్టి ఆలోచనలు వేరే తిరిగా ఉండి వేరే డిస్టర్బ్ అయ్యి ఇంతకుముందే 2 సార్లు పెట్టి డిస్టర్బ్ అయినాం సార్ అంటున్నాడు. ఇప్పుడు 2 ఏళ్ళు నడుస్తుంది. కాబట్టి మీ మనుషులందరూ కూడా కలిసి చేసుకుంటున్నారు. కాబట్టి మీ మనసులన్నీ కూడా కలిసినాయి. కాబట్టి మీరు కంటిన్యూగా చేయడం జరుగుతుంది. లేకపోతే ఒకరు గోల్డ్ తెద్దామంటే ఒకరు ఇంటి తెద్దామంటారు, లేకపోతే ఇంకొకరు ల్యాండ్ ప్లాట్ కొనుక్కుంటాం. ఇటువంటి ఆలోచనలు కాదు. మీరందరూ కూర్చొని మీ సంసారం గురించి ఆలోచన చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి రావాలని చెప్పేసి మరొక్కసారి మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఈ యొక్క 15 మంది సిండికేట్ను భవిష్యత్తులో ఇంకొక గ్రూప్ కూడా ఓ 15 మంది నేను లేకపోతే మీ దాంట్లోనే ఒక 10 మంది మిమ్మల్ని చూసి ఆదర్శంగా ఇంకా తయారవుతారు. ఊర్లో ఎప్పుడూ ఏం లేదు, అందరిని చూసి ఒకరికొకరు చేసుకుంటూ ఉంటారు. ఆయన అయ్యప్ప స్వామి దగ్గర 2-3 పోయేవాళ్ళు, ఇవాళ 70 మంది దాకా అయింది. ఎట్లయింది, ఒకరు చూసి ఒకరు వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నేర్పు అనేది కానిస్టేబుల్స్ ఉన్నారు. ఒక దగ్గర మన ఊళ్ళో 1-2 అయితే వాళ్ళని చూసి ఇష్టంగా మిగతా వాళ్ళు కూడా అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనిషికి మనిషే బలం అన్నట్టు ఏదన్నా మంచి ఆలోచన చేస్తే 10 మంది పంచుకుంటాం. చెడు అంటే దగ్గరికి కూడా రానియాలి. కాబట్టి అలాంటి ఆలోచన కాకుండా మంచి ఆలోచనతోటి అపవర్తనతోటి మీ అందరూ కూడా మీ కుటుంబాలతోటి మీరు కూడా ఒకసారి అట్లా టూర్ పోయేసి రండి. అందరూ మనుషులన్నీ కూడా బాగుంటారు. అలాంటి పనులు చేయండి. కానీ ఊరి కోసం సేవ చేసింది ఎప్పుడు కూడా ప్రతాప్ రెడ్డి సార్ చాలా చేసింది, నేను చేసిన ఇవన్నీ చేసినా కానీ గ్రామ సిరిసిల్ల జిల్లా రోజు వచ్చిన వాళ్ళకల్లా చేస్తూనే ఉంటాడు. ఆయన కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి సరైన ఇన్కమ్ ఉన్నప్పుడు ఆలోచన చేయాలి. ఇన్కమ్ దాటి మనం ఏదైనా చేయగలుగుతాము అన్నప్పుడు మనం సహాయ సహకారంగా అందించాలి. అంతేగాని లేని మాట వరుసకు అయ్యో నేను మాట ఇస్తే కదా, నేను ఏదో చేయాలి కదా అనే ఆలోచనలు ఆ టెన్షన్ పెట్టుకుంటే సరైన రీతిలో ఆ సంసారాలు సరిగా ఉండవు అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి కలియక అనేది మనుషులు ఇప్పుడు వీళ్ళందరినీ ఒక దగ్గర గ్రూప్ చేశారు. మీరు వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. ఎవరు ఎట్లా ఉన్నారు, ఏమున్నది, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు అనేది. వాళ్ళని మీరు బయటకే తీసుకోకపోతే మీ దగ్గర ఏం ఆలోచనలు రావు, చెప్పలేరు. కాబట్టి ఇలాంటప్పుడు మీరు నెల కూడా ఇది పెట్టకూడదు. ఇంత పెట్టినంటే వేరే ఒక సామెత అవుతుంది. 2 మాసాలకు 4 మాసాలకు 5 మాసాలకు 6 మాసాలకు ఒకసారి పెట్టుకోవాలి, కలవాలి, చేయాలి. ఇక కలుసుకునేది ఉంటే వేరే దగ్గర అట్లా మాట్లాడుకొని పోవాలి. కానీ ఇట్లా పెట్టి మీకు 6 రూపాయలంటే కష్టమే, ఖర్చు పెట్టాలంటే కష్టమే. ఆఖరికి లాస్ట్కు సేట్ అందరూ ముని బాగాలేదు. కాబట్టి అలాంటి కార్యక్రమం చేసుకోకుండా మంచి ప్రవర్తనతోటి మీరు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటాను. మిమ్మల్ని చూసి గ్రామంలో ఒక ఆదర్శంగా వీళ్ళు ఉన్నారా, వీళ్ళ ప్రవర్తన చూసి మనం కూడా పద్ధతిలో రావాలి అనే ఆలోచన మీ దాంట్లోకి వస్తే తప్పకుండా మీరు సక్సెస్ అయితే మీరు ఇంకా నలుగురికి ఆదర్శంగా అవుతారు. కాబట్టి ఆ కార్యక్రమం మీరు రావాలని చెప్పేసి నేను సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ఆలోచనలు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చేస్తే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మరొకసారి మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఈ యొక్క లక్ష్మీ బాలాజీ ఫైనాన్స్ సిండికేట్ అటువంటి మీరు బాగుండాలని నలుగురు ఆదర్శంగా 4 ఊళ్ళల్లో కూడా 4 ఊళ్ళల్లో చిట్టీలు వేసుకుంటారు. ఏరే కాదు, మన ఊళ్ళల్లో కూడా చిట్టీలు వేసుకుంటారు. ఎవరికి తెలియనియరు, ఎట్లా వస్తాయో ఎట్లా పోతాయో ఎవరికి ఇస్తారో అది తెలియనియరు. అది ఒక సిస్టమ్ అన్నట్టు. అదొక సిస్టమ్. బయలుదేరితే చేయరు. చిట్టీలు 5,000 నుంచి 10,000 నుంచి 20,000 చిట్టి కూడా నడుస్తుంది. కానీ వాళ్ళు ఎవరికి కట్టలేదు, టైంకి మనం ప్రాంప్ట్గా కడతారు. అట్లా మీరు కూడా అదే పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. మీరు మీ యొక్క ఆలోచనలు వాళ్ళకు కూడా షేర్ చేసి ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన మహిళా తల్లులకు, మీకు, పెద్దలకు, సభ్యులకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు వస్తున్నారా. మరి మీరు ఎందుకు పెట్టుకున్నారా అని అడగలేదు. మీ రైట్స్ మీకున్నాయి, వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈ మంత్లో లక్ష్మణ గారికి పోల్చి తెలియదు.
మీ చేతుల మీదుగా గోల్డ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. దర్శనానికే వెళ్ళిందా? ₹1,50,000 ఏం గోల్డ్ కొనుక్కుంటారా? గోల్డ్ కొనుక్కుంటారా? అదే అట్లనన్నా నెలకు ఖర్చు తక్కువ చేసుకుంటూ ఈ మంచి పని చేస్తున్నారు కాబట్టి సంతోషం. లేకపోతే జేబులో ఉంటే సాయంత్రం వరకు అయిపోతాయి డబ్బులు, మళ్ళీ కొత్తగా ఆలోచన చేయాల్సి వస్తుంది. వాళ్ళకు లేడీస్కి ఇస్తారంటే వాటిని ఒక్కటికి 2 చేస్తారు వాళ్ళు. మన దగ్గర ఉంటే మాత్రం ఆ రోజు సాయంత్రం వరకు అయిపోతుంది, పొద్దుగాల మళ్ళీ చూడాల్సింది. చూడాలి సార్, అందరు క్లాస్ పెట్టాలి. 10 మందికి కూడా సిండికేట్ తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ సార్ మీరే అందజేయాల్సిందిగా కోరుతున్నాము. 10 మంది కాదు. ఓకే, అందరినీ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. 1 by 1 మేము పిలుస్తాం. అందుకొని వచ్చి సార్ దగ్గర అమూల్యమైన గిఫ్ట్ తీసుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ చిట్టి బాలరాజు గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో చూడండి ఇక్కడ చిట్టి బాలరాజు గారు అండ్ మరియు సిండికేట్ మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. కమాన్. మేడం రెడీ చూడండి మేడం మేడం ఇది చూడమా. నెక్స్ట్ సురేష్ కుమార్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము వాళ్ళ ఫ్యామిలీతో పాటు. గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు రావాల్సిందిగా కోరుతున్నాము. చూడండి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము వాళ్ళ ఫ్యామిలీతో పాటు. కొద్దిగా కొంచెం ముందుకు రామని అమ్మని అక్కడ రామని ముందుకు, నువ్వు ఇక్కడ రానా రైట్ ఒకసారి. చూడండి చంద్రకిషన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ జే రాజు గారిని రావాల్సిందిగా కోరుతున్నాము ఫ్యామిలీతో పాటు. తొందరగా ఫాస్ట్గా చేయండి. రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ కొట్టంలో రాజు గారిని వాళ్ళ ఫ్యామిలీతో పాటు, చండీ గారిని కూడా వాళ్ళ ఫ్యామిలీతో పాటు రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము. చప్పట్లు వినిపించాలి. వాళ్ళు చేసే కష్టానికి, వాళ్ళు చేసే సేవకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాము. గట్టిగా వినిపించాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి అండ్ మర్చిపోయినందుకు క్షమించాలి. నరసింహ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కనుక సిండికేట్ మెంబర్స్ అందరూ రావాల్సిందిగా కోరు. మరొకసారి ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతాప్ రెడ్డి గారికి కూడా ఒక చిరు కానుక సిండికేట్ మెంబర్స్ అందరి తరఫు నుంచి. అండ్ నెక్స్ట్ సర్పంచ్ మంద యాదమ్మ గారికి కూడా, ఓకే, సర్పంచ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. సర్పంచ్ మంద యాదమ్మ గారి ఫ్యామిలీ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ చిరుకాను
నెక్స్ట్ చెన్నారెడ్డి గారికి సిండికేట్ వాళ్ళ తరఫు నుంచి ఒక చెవు కానుక. సరే గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ శ్రీశైలం గారికి కూడా ఒక చిరు కానుక సిండికేట్ మెంబర్స్ అందరి తరఫు నుంచి. చప్పట్లు ఆగకూడదు. కమాన్. తెలియజేసుకుంటున్నాం సార్ వచ్చిన వాళ్ళందరికీ. కిషన్ రెడ్డి సార్ గారికి, ప్రతాప్ రెడ్డి సార్ గారికి, మరియు సర్పంచ్ గారికి, మరియు చెన్నారెడ్డి గారికి, శ్రీశైలం సింగ్ గారికి మా సిండికేట్ తరఫు నుంచి ధన్యవాదాలు. అందరికీ లక్ష ఇలాగే విచ్చేసిన అతిథులందరూ కూడా సిండికేట్ మెంబర్స్ని ఇలానే తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూడండి మేడం ఇది చూడాలి. చూడనా అందరు స్మైల్ చేయండి కొంచెం లైట్గా చూడండి ఇక్కడ. ఇంకా వేరే పెట్టుకుంటాం బట్ వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు మనమే కాబట్టి తర్వాత పెట్టుకుంటాం.
ఒక్క నిమిషం అందరు ఆగండి 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 అయిపోలే. వెనకదా రాజు చూసి తీసుకొని వెనకదా. కంటే చూడు వన్ మినిట్ సార్ అట్లా ఉండండి ఆగండి. చూసి మంచిగా పిలిపించుకొని కొంచెం స్మైల్ నవ్వుతూ చూడాలి. అందరూ రెడీ. వన్ మోర్ తీసుకొని జరిగినాక నువ్వు తీసుకోరా. అన్నా 1 మినిట్ అట్లా ఉండండి. రెడీ.